హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 21. సుహా, విశ్వ కిందికి మెయిడ్స్ వాళ్ళకి డిన్నర్ వడ్డించారు. అంతలో శ్యామ కూడా ఫ్రెష్ అయి వచ్చాక, శ్యామ నువ్వు కూడా తిందుగాని రా అని పిలిచింది సుహా. నేను ఇప్పుడు తిననులే అక్క, మీరు తినండి, మీరు తిన్నాక నేను తింటాను అని సుహాకి దగ్గర ఉండి వడ్డించింది శ్యామ. సుహా తింటున్నంతసేపు ఏదో ఒక ముచ్చట చెప్తూ నవ్వుతూ ఉన్నారు శ్యామ ఇంకా సుహా. విశ్వ వాళ్ళిద్దరినీ చూస్తూనే అతడు భోజనం కంప్లీట్ చేసి, బేబీ తినే అప్పుడు మాట్లాడించకూడదని తనకి చెప్పు, ఎందుకలా కిచకిచా అని అరుస్తూనే ఉంది అన్నాడు నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ. దాన్ని అరవడం అనరు, మాట్లాడడం అంటారు అంది శ్యామ ఉక్రోషంగా. మీ ఊర్లో అరవడాన్ని మాట్లాడడం అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ చేస్తున్న దాన్ని మా ఊర్లో అరవడం అనే అంటారు అన్నాడు విశ్వ కూడా సెటైర్గా. అయినా నేను మీతో మాట్లాడలేదు కదా, మీకెందుకు, నేను మాట్లాడుకుంటే. బేబీ నీ మొహం చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే తనని అన్నాడు విశ్వ. ఏం చేస్తారు, మా అక్కని చూసి ఊరుకుంటున్నారా మీరు, ఏం చేస్తారో చేయండి నన్ను అని సుహా వెనక దాక్కొని మరీ అంది శ్యామ. ఏం చేస్తానా అని గన్ తీసి చూపించాడు విశ్వ. అక్క చూసావా, నేను నీకోసమని వస్తే నన్ను చంపేస్తారంట మీ ఆయన చూడు అని దొంగ ఏడుపు మొదలుపెట్టింది శ్యామ ఊరికే. కిల్లర్ అంది సుహ వాళ్ళ గొడవ ఎంజాయ్ చేస్తూనే. బేబీ ఇంకొకసారి తను నా జోలికి వచ్చిందనుకో, ఖచ్చితంగా చంపేస్తాను తనని చెప్తున్నా అన్నాడు విశ్వ. మీకు చంపడం తప్ప ఇంకోటి వస్తే కదా ఏమైనా అంటే ఆ గన్ తీసి చూపిస్తున్నారు, ఏదో మీ దగ్గరే ఉన్నట్టు అంది శ్యామ. హుష్ భైరవ్, ఇది ఎక్కడ దొరికిందయ్యా నీకు, పోయి పోయి ఇలాంటి పిల్లని తీసుకొచ్చుకున్నావు. నేను చెప్తున్నా కదా, తనని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసిరా, నీకోసం మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను అన్నాడు విశ్వ. ఏంటి చేసేది, చేసుకున్న దాన్ని, తాళి కట్టిన వీడిని పెళ్లి చేసిన మిమ్మల్ని ముగ్గురిని వేసి పారేస్తాను ఏమనుకుంటున్నారో. నా సంగతి తెలియదు మీకు, మా ఊర్లో బర్రెలు కడిగిన చెయ్యి నాది, కొడితే ముగ్గురు నేలకి అతికేస్తారు అంది శ్యామ. వేసేస్తావా, అంత సీనుందా పాప నీకు అన్నాడు విశ్వ. అవును అంది శ్యామ తన చున్నీని నడుముకి కట్టి మరి. శ్యామ వేషాలు అన్నీ చూస్తున్న సుహాకి ఎంతకీ నవ్వు ఆగడం లేదు. నవ్వితే పాపం ఫీల్ అవుతుందేమో అని తన నోటికి చేయి అడ్డు పెట్టుకుంది. శ్యామ అని ముందుకు రాబోయాడు భైరవ్. నువ్వుండు భైరవ్, ఆ బర్రెలు కడిగే పిల్ల మనకి అవసరమా చెప్పు అంటూ, అదిగో అక్కడ బొద్దింక ఉందేంటి అన్నాడు విశ్వ. అంతే, ఆ దెబ్బకి ఆ రూమ్ అంతా ఎగురుతూ ఎక్కడా ఎక్కడా అని సోఫా ఎక్కి కూర్చొని భయంగా అడిగింది శ్యామ. ఆమె ఫీట్లు చూసి అక్కడ ఉన్న వాళ్ళు అంతా నవ్వేశారు, సుహాతో సహా. అబ్బా కిల్లర్, తనని ఎందుకు అలా భయపెడుతున్నావు చెప్పు. శ్యామ, అలాంటిదేం లేదు, ఆయన నిన్ను భయపెట్టిస్తున్నారు అంతే అంది సుహా. అక్క, మీ ఆయనకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే నన్ను ఇలా భయపెడుతున్నారు అంది రాణి కన్నీళ్ళని తుడుచుకుంటూ. నీ ఓవర్ యాక్షన్ ఆపు, ఇక చూడలేక చస్తున్నాను అంటూ, భైరవ్ నిజంగా చెప్తున్నా, ఈ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తేనే తన తిక్క కుదురుద్ది అన్నాడు విశ్వ. ఏంటి మా ఇంటి దగ్గర వదిలేసేది, మీరు తీసుకెళ్ళినా నేను పోను, ఇక్కడే ఉంటాను అంది శ్యామ బెట్టుగా. వెయ్యి ఎన్ని వేషాలు వేస్తావో వెయ్యి, పాపం భైరవ్కి తెలియదు కదా, నీ తీయటి మాటలు చూసి పడిపోయి ఉంటాడు, కానీ నీలో ఉన్న రాక్షసి తెలియదు అనుకుంటా భైరవ్కి అన్నాడు విశ్వ. అదేం కాదు, మా బావకి నేనంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం తెలుసా నీకు అంది. అవును పాపం, నీలాంటి పిల్ల ఇంకా ఎక్కడా దొరకదు అని నువ్వంటే ఇష్టపడ్డాడులే. అక్క చూడు, మీ ఆయన నన్ను ఎలా అంటున్నాడో అంది శ్యామ సుహా చేతులు లాగుతూ. కిల్లర్, నేను చెప్తున్నాను కదా, ఇక వదలండి మీ గోల అంది సుహ. నేను కాదు బేబీ, మొదలుపెట్టింది తనే అన్నాడు విశ్వ. ఎవరు నేనా, నేను చక్కగా మా అక్కతో మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చింది మీరు కదా అని విశ్వ ముందుకు వెళ్ళింది శ్యామ. ఏంటి అన్నాడు విశ్వ మళ్ళీ ఆ గన్ తీసి ముందు పెట్టి. 24 గంటలు దాన్ని పట్టుకునే ఉంటారా మీరు అంది శ్యామ వెనక్కి వెనక్కి మెల్లిగా జరుగుతూ. నీలాంటి తిక్క మనుషులు తగిలితే అక్కడే వేసి పారేద్దామని ఎప్పుడు నా దగ్గరే ఉంచేసుకుంటాను దీన్ని అన్నాడు విశ్వ. "ఉ, ఉ" అని మూతి 33 వంకర్లు తిప్పి సుహా దగ్గరికి వెళ్ళింది శ్యామ విశ్వ ఆన్సర్ విని. బేబీ డిన్నర్ చేసేసావు కదరా, పద రూమ్లోకి వెళ్దాం, అసలు నీకు హెల్త్ బాగాలేదు
అన్నాడు విశ్వ. పర్లేదు కిల్లర్, కాసేపు నేను ఇక్కడే ఉంటాను శ్యామతో మాట్లాడుతూ. తను కూడా ఇంకా భోజనం చేయలేదు కదా అంది సుహ. ఆ తిక్కల దాంతో నీకు అవసరమా బేబీ? నిన్ను కూడా తనలానే మార్చేస్తుంది. అవసరమా మనకి అన్నాడు విశ్వ ముఖం ఓ రకంగా పెట్టుకొని. ఎవరు తిక్కలది? ఇంకొకసారి అలా అంటే బాగోదు చెప్తున్నాను అని వేలు చూపించింది శ్యామ విశ్వకి. నిన్నిలా కాదు, నువ్వు అక్కడే ఉండు అంటూ విశ్వ ఒక అడుగు ముందుకు వేశాడు. అంతే. దెబ్బకి శ్యామ సుహ వెనక్కి నక్కి అక్క కాపాడు ప్లీజ్ అంది. కిల్లర్, ఈ ఒక్కసారికి వదిలేయి. నువ్వు రూమ్కి వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటే ఇలానే వాదించుకుంటారు మీరిద్దరు. కానీ వెళ్ళు, నేను వస్తాను అని బలవంతంగా విశ్వని అక్కడి నుండి వాళ్ళ రూమ్కి పంపించేసింది సుహ. విశ్వ వెళ్ళాక శ్యామ, పద నీకు భోజనం వడ్డిస్తాను అంది సుహ. అయ్యో పర్లేదక్క, మీరు వడ్డించడం ఏంటి, నేను తింటానులేండి, మీరు వెళ్ళండి అంది నవ్వుతూ. అయ్యో శ్యామ, ఏం కాదు, పద నువ్వు ఇవాళే వచ్చావు ఇంటికి, ఈ ఒక్కరోజు నీకు వడ్డిస్తానులే రా అని శ్యామని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి సుహానే తనకి అన్నీ వడ్డించింది. సుహ మంచితనం చూసి శ్యామకి భలే ముచ్చట వేసింది. ఎంత గొప్పోళ్ళైనా కూడా అసలు కూసింత కూడా గర్వం లేదు అనుకుంది. శ్యామ భోజనం చేస్తూ ఉంటే సుహ తన పక్కన కూర్చొని, ఏం చదువుకున్నావు శ్యామ నువ్వు అని అడిగింది. నేనా అక్క, ఊర్లో ఇంటర్ వరకు చదువుకున్నానక్క, అంతే, ఆ తర్వాత ఆపేశాను అని చెప్పింది. అవునా, ఓకే. నువ్వు ఒక్కదానివేనా? అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది సుహ. అన్నయ్య ఉన్నాడక్క, వాడికి పెళ్ళైపోయింది, వాడు వాడి భార్యతో వేరేగా ఉంటాడు. నేను అమ్మ నాన్న ఉండేవాళ్ళం మా ఇంట్లో. హో, ఓకే. మరి మీ బావ అంటే ఎప్పటి నుండి ఇష్టం నీకు? ఎప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి వాడంటే పిచ్చే. కానీ అత్తయ్య మావయ్య చనిపోయాక బావ వెనకాల ఉన్న ఆస్తి చూశారు కానీ బావని ఎవరు చూసుకోవడానికి ముందుకు రాలేదు. బావకి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే ఒక్కడే ఉండి తన లైఫ్ని తను లీడ్ చేస్తూ ఇదిగో మీ ఆయన దగ్గర చేరాడు ఇలా. హా, అవునా, మరి మీ బావ మా ఆయన దగ్గర పనిచేస్తున్నాడు అని తెలుసా నీకు అని అడిగింది సుహ. తెలుసక్క. మరి ఇలాంటి పనులు చేస్తున్నాడని మానేయమని చెప్పలేదా నువ్వు అని అడిగింది సుహ. చెప్పలేదక్క, ఎందుకంటే వాడికి లైఫ్ అంటే ఏంటో తెలుసు. చిన్నప్పటి నుండి ఒంటరిగానే ఉంటూ వస్తున్నాడు. నేను అది చెయ్యి ఇది చెయ్యి, అది వద్దు ఇది వద్దు అని బావకి ఎప్పుడూ చెప్పలేదు. ఏది చేసినా నీ ఇష్టం, నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్తాను అంతే. బావ ఎక్కడున్నా ఏం చేసినా హ్యాపీగా ఉంటే చాలక్క. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా బావ దగ్గరికి వచ్చేసా కదా నేను, ఇంకా చాలా హ్యాపీ. రోజు వాడిని చూసుకోవచ్చు కదా అని సంతోషంగా చెప్పింది శ్యామ. శ్యామని చూస్తే చాలా సంబరంగా అనిపించింది సుహాకి. వాళ్ళ బావ కోసం తన అమ్మ నాన్నని కూడా వదులుకొని వచ్చింది అంటే భైరవ్ అంటే ఆమెకి ప్రాణం అని తెలిసిపోతుంది. తన క్యారెక్టర్ కూడా చిన్నపిల్లల మనస్తత్వం అని అర్థమైంది సుహాకి. ఎందుకో తనకి చెల్లి ఉంటే ఇలానే ఉండి ఉంటుందేమో కాబోలు అనిపించింది సుహాకి. తనని చాలా బాగా చూసుకోవాలి అని అప్పుడే డిసైడ్ అయిపోయింది సుహ. శ్యామ డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్ సింక్లో పెట్టొచ్చి, అక్క ఇక నువ్వు మీ రూమ్కి వెళ్ళు, లేకపోతే మీ ఆయన గన్ను పట్టుకొని నా దగ్గరికి వస్తాడు. ఇంకా ఎందుకు పంపించలేదు నా భార్యని రూమ్కి అని అంది శ్యామ. ఆయన అలా ఏమనడ్లే శ్యామ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, భైరవ్ బయటికి వెళ్ళాడనుకుంటా, ఓకేనా అంది సుహ. అలాగే అక్క అని శ్యామ తన రూమ్కి వెళ్ళిపోతే సుహ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది. సుహ వెళ్ళేసరికి విశ్వ మాక్బుక్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అది చూసి సుహ సైలెంట్గా వెళ్ళి అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. ఏంట్రా మళ్ళీ పెయిన్గా ఉందా అని అడిగాడు విశ్వ. ఆహా లేదు కిల్లర్, నిద్ర వస్తుంది అని చెప్పింది సుహ. ఆ రాక్షసితో మాట్లాడి నువ్వు అలసిపోయి ఉంటావు అంతేనా అన్నాడు విశ్వ. అబ్బా, తనని ఏమీ అనకు కిల్లర్, చాలా నచ్చింది శ్యామ నాకు, తను చాలా బాగా మాట్లాడుతుంది తెలుసా నాతో అంది సుహ సంతోషంగా. సుహ హ్యాపీనెస్ని చూసిన విశ్వాకి శ్యామ తనతో ఉంటే ఇంకా ఇంట్లో తను బోర్ ఫీల్ అవ్వదు అని అర్థమైపోయింది. ఓకే బేబీ, నీ హ్యాపీనెస్ నేను కాదంటానా, నీ ఇష్టం, ఓకేనా? ఆ సౌండ్ బాక్స్ని మాత్రం నేనున్నప్పుడు నాకు ఎదురుగా రాకని చెప్పు అన్నాడు విశ్వ. అబ్బా కిల్లర్, పాపం తను చిన్నపిల్ల, ఎందుకు తనతో నీకు గొడవ?
సరే ఆ చిన్న పిల్లకే చెప్పు నా జోలికి రాకు అని అంటూ మాక్బుక్ క్లోజ్ చేసి అతడి ఎదపైకి ఆమెను సరిగ్గా అడ్జస్ట్ చేసుకున్నాడు విశ్వ. సుహ అతడి చుట్టూ చేతులు వేసి హాయిగా నిద్రపోయింది. ఆమె పూర్తిగా నిద్రలోకి జారుకున్నాక ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని అతడు మధ్యలో ఆపేసిన పనిని అర్ధరాత్రి వరకు కంప్లీట్ చేశాడు. విశ్వ ఒక ఇంట్లో పెద్ద విశాలమైన గది. ఆ రూమ్లో ఒక పెద్ద వాల్ నిండా సుహా ఫోటో పెద్దగా ఉంది. తను ఆఫీస్లో వర్క్ చేస్తున్న టైంలో ఫోటో అది. ఆ ఫోటోనే చూస్తూ ఒక అతడు ఫుల్లుగా డ్రింక్ చేసి ఆమె ఫోటోని తడుముతూ ఉన్నాడు. వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు సుహా? నువ్వు ఆ రాక్షసుడు ఎలా నచ్చాడు నీకు? నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నచ్చలేదు కూడా. నీకు నేనున్నాను కదరా! నేను వచ్చే టైంకి వాడు నీ దగ్గరికి వచ్చి వాడు నిన్ను పెళ్లి చేసేసుకున్నాడు రాస్కెల్గాడు. ఇంకో 10 నిమిషాలు వాడు లేటుగా వచ్చుంటే ఆ రోజు ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉండేదానివి. కానీ ఇప్పుడు వాడి పక్కన ఉన్నావు నువ్వు. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. వెయిట్ చేయండి. మీకు నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.